సభకు నమస్కారం. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్న తెలుగు వీర చతుష్టయం వారికి నమస్సులు. ఇంతమంది ఇక్కడ హాజరు కావడానికి కారణభూతులై తెలుగు కోసం ప్రయత్నిస్తున్నటువంటి తెలుగును ఇంకా ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, రేపటి తరానికి తెలుగు ఇలాగే ఒక ఝరిలా ప్రవహిస్తూ వాళ్ళు కూడా అందిపుచ్చుకొని తర్వాతి తరానికి అందించాలన్న కోరికతో ఈ సభలు నిర్వహిస్తున్నారు. వారికి నా నమోవాకములు. అందరూ తెలుగు గురించి చెబుతున్నారు. నేను కర్నూలు డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకురాలుగా పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత బెంగళూరులో మేము స్థిరపడ్డాము. అయితే అక్కడ ఇంకా తెలుగు సంఘాలు వాళ్ళు ఇంకా ఎక్కువగా పరిచయం కాలేదు. కానీ నేను కర్నూలులో ఉన్నప్పుడు తెలుగు భాషా వికాస ఉద్యమం జేఎస్ఆర్కే శర్మ గారు నిర్వహిస్తూ ఉంటారు. సాహితీ సదస్సు డాక్టర్ దండబోయిన పార్వతి గారు నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా నవ్యాంధ్ర రచయితల సంఘంలో నేను సభ్యురాలుగా ఉంటూ నాకు తోచిన భాషా సేవ చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఏదైనా సమావేశాలు జరిగితే అప్పుడప్పుడు వచ్చి ఇంకా కలిసి పోతూ ఉంటాం కర్నూలుకు. మరి ఈ సందర్భంగా నేను యువతకు కర్తవ్య బోధ చేస్తూ ఒక చిన్న కవిత, ఒక్క నిమిషం పడుతుంది అంతే. వృద్ధాప్యంలో ఊరటాన్ని, ఇది ప్రస్తుత సమస్య, తక్షణ సమస్య కూడా. అందువల్ల నేను తెలుగు భాష గురించి కాకుండా యువకులకు ఒక కర్తవ్య బోధ చేస్తూ ఈ కవిత రాశాను. దయచేసి వినండి. సగటు మానవుడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి కాస్తంత వెనకేసుకోవాలనుకుంటాడు. అది అవసాన దశలో ఆసరా అవుతుందని ఆశ. కానీ పిల్లల చదువులకు పెళ్ళిళ్లకు అంతా హారతి కర్పూరం. వయస్సుడిగిపోయాక పిల్లల ఆదరణ కోసం వెంపర్లాట. ఈసడింపులు చీదరింపులే వారికి ఎదురవుతున్న సన్మానాలు. మలి సంధ్యలో ఇలాంటి గండాలను ఎదుర్కోవలసిన దుస్థితి. కన్నబిడ్డలే కాదంటే వారికి ఒక్కటే శరణ్యం, వృద్ధాశ్రమం. ఆస్తులు పంచుకోవడమే కానీ ఆదరణ పంచడం కరువే. కొందరు తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నా కానీ యంత్రాల్లాగా ఉన్నారు. నేటి ఆధునిక నాగరికత వీరి మధ్య విభజన రేఖ గీస్తోంది. ఆర్థిక ప్రయోజనాలకై పాకులాడుతూ విదేశాలకు ఎగిరిపోతున్నారు యువతీ యువకులు విహంగాల్లా. దిగులుతో వయోధికుల మనస్సు శారీరకంగాను ఆరోగ్యపరంగాను సమస్యల పాలై ఎన్నో సమస్యలకు గురవుతున్నారు. పిల్లలు ఎప్పుడు వస్తారో తెలియక అమ్మా నాన్నలు వెళ్ళి వాళ్లతో ఉండలేని అయోమయ స్థితి ఓవైపు. మనవళ్ళు మనవరాళ్లతో గడపాలనే కోరిక తీరక అటువంటి కోరికలు తీరని ఆశలతో మరోవైపు. తమ సంతానం ఎంతో బాగా చదవాలని ఎదగాలని కోరుకుంటున్న వారికి ముదిమి వెక్కిరింత ఇంకోవైపు. తల్లిదండ్రులు మరణిస్తే కూడా అంతిమ సంస్కారాలకైనా రాలేని దుస్థితి ఒకవైపు. వాళ్ళ దగ్గరకే వెళదామనుకుంటే అక్కడ మాటకు కూడా నోచుకోలేని ఒంటరితనం మరోవైపు. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలకు అంతం ఎక్కడుంది? వృద్ధాప్యం అంటే సొలసిన శరీరానికి విశ్రాంతి. వృద్ధాప్యం అంటే ఉరుకుల పరుగుల జీవితానికి కాస్తంత ఉపశాంతి. సత్తువ ఉన్నన్నాళ్ళు శ్రమించి ముదిమిలో చీకు చింత లేకుండా గడపాలన్నదే జీవితాశయం. వీటన్నిటికీ ఒక్కటే సమాధానం, అది తల్లిదండ్రులను ప్రేమించడం, వారిని వదిలి దూరంగా వెళ్ళక కలిసి జీవించడం, గౌరవించడం. అదే తల్లిదండ్రులకు వృద్ధాప్యం నుండి ఊరట. అదే నేటి యువత తప్పక నడవవలసిన బాట. ఈ చిన్న కవిత చదవడానికి నాకు అవకాశం ఇచ్చి ఈ ప్రపంచ సభలలో నేను కూడా పాల్గొనేందుకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ నమస్సులు తెలుపుతూ, ధన్యవాదాలు తెలుపుతూ, నమస్తే. ధన్యవాదాలు.